అంటే మా అమ్మ ఇట్లా తిట్టేసేది దాన్ని. వాళ్ళు అదేం చెప్పుతుండలో ఏమో నన్ను తిట్టింది మీ అమ్మ అని చెప్పు నేను మాట్లాడతాను. అంటే చాలా మంచిగా మాట్లాడుతుంది. షూటింగ్ పోయేటప్పుడు నేను చాయ్ వస్తుంది తాగుతుంది చెప్పిపోతుంది. షూటింగ్ అప్పుడు పర్సన్ ఫస్ట్ నాకు చెప్తుండే పిల్లలకు చెప్తుండే అంత మంచి వ్యక్తి అట్లా అంటే ఈ అమ్మాయి ఎప్పుడైనా మీకు కాల్ చేయడం జరిగిందా పవిత్ర? పవిత్ర కాల్ చేస్తుండే ఈ కొట్లాట అయితే అక్కడ వచ్చిందా చందు అని మా ఆయన కాల్ చేస్తే మా ఆయన కలిసి మొన్న లాస్ట్ టైం మేము తిట్టేసాం బాగా తిట్టినాక కూడా దానికి కోపం మా కొడుకు దాన్ని తిట్టిండ్రు కదా నేను మీతో మాట్లాడేగా అట్లా మాకు నచ్చని పని చేస్తే మాకు తిట్టకుండా ఏం చేస్తాం చెప్పు. మేము మర్యాదతో మంచిగా బతికిన వాళ్ళు మా కుటుంబం పేద కుటుంబం అయినా మేము ఒక పద్ధతి తిరిగి బతికినాము. మా కొడుకులను అట్లా ఉంచినాము. మాకు ఇట్లా చిల్లర బుద్ధులు అంటే మాకు నచ్చాయి. తెలుసు వానికి మా అమ్మ తిట్టేస్తుంది ఇట్లాంటిది అంటే నచ్చదని అట్లా చేసేసాను. ఓకే. అంటే నెలకి ఇంటికి కూడా ఫోన్ పే 30,000 పంపిస్తుండే పిల్లల ఫీజు నా దగ్గర లేడు కదా పెళ్ళమ్మ కూడా ముచ్చటది. ఇంకా అక్కడ ఒకసారి వస్తుండే కూర్చుంటే ఇప్పుడు 2 నెలల నుంచి మా ఇంటికి కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు అమ్మాయి ఆ శిల్ప అనే అమ్మాయి అక్కడే ఉంటుంది ఒకటే ఉంటుందా? ఒకటే ఉంటుంది. ఇక ఆడకు వస్తుండే ఎంత ఆడ పెడుతుండే తింటుండే పోతుండే శిల్పతో మాట్లాడకపోతుండే. ఇంకా పిల్లలతో జర మాట్లాడుతుండే దగ్గర చూస్తుండే గమ్మున వెళ్ళిపోతుండే నైట్ వరకు వెళ్ళిపోతున్నాను. పిల్లలకి ఎక్కువ లేదా తండ్రితో నా బంధం? బంధం ఉంది కానీ ఆడు ఏమనుకుంటుండో మళ్ళీ దూరం పెడితే దగ్గర తీస్తే ప్రేమలు అయితే కానీ పిల్లలకి తండ్రి మీద చాలా ప్రేమ. ఏమంటూ ఉంటాయి నాన్న ఎక్కడ నాన్న కాల్ చేయి నాన్న రమ్మని అంటే చూస్తున్నా మా పిల్లలు చూస్తుంటే కూడా ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న ఏజ్ ఎంత క్యూట్ ఉన్నారు ఆ పిల్లలు. ఎంత బాగున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా అంటున్నానా అమ్మమ్మ నానమ్మ నాన్న అని? నాన్న రాదు నాన్నమ్మ నాన్నమ్మ నాన్న కాల్ చేయి నాన్నమ్మ కాల్ చేయి అంటున్నా బాబు ఇప్పుడు కూడా అంటాడు. అక్కడ పోయిండు నాన్నమ్మ నాన్న కాల్ చేయి నాన్నమ్మ నాకు ఫోన్ చేయరాదు నాన్న తాతయ్య చేస్తాడంటే తాత కాల్ చేయి నాన్న అట్లా అనుకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంటే సడన్ గా ఈ ఇన్సిడెంట్ అయింది ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్నప్పుడు మీకేమనిపించింది? మాకు ఎందుకు ఇట్లా అయిపోయిండు దేనికి వాళ్ళు చచ్చిపోను అని చెప్పి నోడు ఇట్లా ఎందుకు అయింది దేని వల్ల అనిపిస్తుంది. కానీ ఏం అనలేకపోతుంది చెప్పలేకపోతుంది ఈ బాధలో. గొడవలు ఎక్కువ పడుతుండే వాళ్ళ మీతో? రాతని కూడా అవుతుండే పెళ్ళానికి మొగనికి అవుతుంది. ఏ ఆడదానికన్నా అవుతుంది కదా ఏ ఆడది ఒప్పది కదా. నేను కూడా ఒక ఆడదాన్ని. ఇప్పుడు నేనైనా ఒక్కొక్కతో మాట్లాడుతుంది నేను ఎట్లా ఒప్పుతా? అది నా బిడ్డ ఎంతనో అదంతా అట్లాంటప్పుడు మనం ఎట్లా ఒప్పుతాం చెప్పు. అదే ఆ పరిస్థితి నా బిడ్డకు వస్తే నేను ఒప్పుకుంటున్నా. అదే విధంగా నేను నా బిడ్డ లాగానే చూసుకుంటాను. తను ఎప్పుడు మీతోనే ఉంటుందా? లేదు ఆమె గొడవ పట్టగా నాకు ఎంతైనా బిడ్డలాగా మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళు మూడు పిల్లలు కొట్లాడుతుంది వాళ్ళంతా వాళ్ళు సపరేట్ నా అంత అంతే. అంటే మీరు కూడా ఒక ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఎలా ఉంటుండే సంపాదన? అది మాకు సంపాదన ఏం లేదు నాన్న. మేము దోబి పని చేస్తాం ఇస్త్రీ చేసుకుంటాం బట్టలు ఇచ్చుకుంటాం. అదితోనే వీళ్ళని పెంచిన వాళ్ళే ఆస్తి అనుకున్నాం. మాకు ఆస్తులు లేవు మేమేం సంపాదించలేము నాన్న. చేసుకోవాలా తినాలా ఆ మందు ఏదో చిన్న గుర్చే సంపాదించుకున్నాం ఇలా ఉన్నాం అంతే. ఎంతమంది కొడుకులు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ అంతే. అందరి పెళ్లి చేసినా వీళ్ళని అలాగ కూడా చేసి కూడా 6 ఏళ్ళు అయింది వీళ్ళకి. ఎవరిది వాళ్ళు బతుకున్నారా బాబు మాది మేము ఉంటామని మాది మేము వండుకుంటాం ఇంకా అంతే. ఇంకా మళ్ళీ అంతకన్నా మీకు నేనేం చెప్తా మేము భూములు సంపాదించాలి మేము ఆస్తులు సంపాదించాలి. అంటే ఇంకోటి జనం చూస్తుంటే కూడా ఉంగరాలు గానీ ఆ కార్లు గానీ సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఎంత పరిశ్రమలో ఎంత రిచ్చుకుంటాం అనుకుంటారు కదా. సో ఇప్పుడు జనాలకి మీరు ఆర్థిక సహాయం అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? జనాలు ఏమనుకుంటారు అంటే ఎంతో సంపాదించిందో ఎంత ఉందో అని చెప్పి అనుకుంటున్నాం. ఏం సంపాదించి కనబడుతుంది కిరాయి ఉంటాడు సంపాదించినోడు అయితే కిరాయి. అవును మరి సంపాదించినోడు మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా. ఆయన ఒక 2 అంతస్తు బిల్డింగ్ కట్టి పిల్లల్ని మంచిగా ఏసీ రూమ్ లో వండక పెట్టకపోయిండు. పిల్లల్ని ఏసీ రూమ్ లో వండ పెట్టకపోయిండు. చెందు ఉంగరాలు పెట్టుకోగానే ఏ రోడ్డు గోలు వేసుకుంటుండో మళ్ళీ బంగారు వేసుకుంటుండో మీరు కూడా నమ్మొచ్చు కదా. అవునా కదా? చందు ఎర్రగ బుర్ర ఉన్నాడు ఎత్తు పొడుగు ఉన్నాడు పర్సనల్ ఉన్నాడు. మరి పిల్లల్ని ఏసీ రూమ్ లో పిల్లల్ని ఏసీ రూమ్ లో 2 అంతస్తు బిల్డింగ్ లో పెట్టిండంటే నేను నమ్ముతుంటాను. మరి ఆయన ఎందుకు కిరాయి ఇళ్ళలో ఉండి నెలకు 10,000 కడుతుండు? అంటే జనాలకు తెలియదు వాస్తవాలు ఏమనేది తెలియదు వాళ్ళకి. చూసిందే నమ్ముతారు. కరెక్టే కదా నువ్వు అడిగిందని నేను చెప్తాను. ఆస్తులు ఉన్నాయి అని మీరు అనుకుంటారు. ఆస్తులు ఉన్న కిరాయి ఉంటారా?
అంటారా? వాస్తవం. అవును. మరి నువ్వు బంగారం అవి ఆస్తులు ఉంటే మళ్ళీ అవి దేవత లెక్క ఉంటుండే కదా. ఆ. మరి ఆమె దగ్గర ఎందుకు పోయినా నువ్వు? మరి దాని బాధ పెట్టి అంటే అనుకున్నారా ఇంత చిన్న ఏజ్ లో తిరగాల్సిన అంటే ఏజ్ లో ఇప్పుడు చందు మన మధ్యలో లేడు. పోనీ ఏడున్నా మంచిగా ఉండాలి కదా ప్రేమగా. ఆయన అక్కడ ఉన్నా నా కోడలు మంచిగా ఉండాలి కదా నేను కోరుకున్నాను. ఆస్తులు ఎక్కడ నువ్వు చెప్పలేదు. కొన్ని ఆస్తులు ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? మేము సాయం చేయమని నేను ఎందుకు అడుగుతాను? నా కొడుకుకి ఆస్తు నా కొడుకు సంపాదించి పెట్టి చాలు, నువ్వు పోతే పోయినవేమో నీ ప్రాణానికి నువ్వు నా కొడుకు ఆస్తు ఉన్నదే చాలు అనుకుంటాను. నేను అంతా నిన్ను అడగవలసిన అవసరం ఏముంది? అవునా కదా? అవునా కదా నాన్న? మరి నేను చిన్న గుడిసె కట్టుకున్నా, వాళ్ళు కిరాయి ఇంట్లో ఉంచిండు. ఆస్తులు ఉంటే మంచిగా పెళ్ళాం పిల్లల్ని ఆమె దగ్గర ఉన్నా ఏసీ రూమ్ చేసి మంచిగా బిల్డింగ్ కట్టి ఇచ్చినవంటే నేను ఆస్తులు సంపాదించాలని అంటాను. నేను అంతలో కొంతలో ఉంటే ఉన్నది సంపాదించిన నేను కూడా తల్లిని చెప్తా. తల్లికి పెళ్ళి అనుకుంటా. అవునా కదా? 9 నెలలు మోసే కన్నా 40 ఏళ్ళ కొడుకుని చేసిన. అది 40 ఏళ్ళ కొడుకు నేను చేసిండే కానీ 100 ఏళ్ళు పెళ్ళని చదవాలి కదా. అవునా? ఇప్పుడు కన్నం కాబట్టి ఏదో ఒకటి చేసుకొని కొడుకుని పెంచుతాం అంతే. మరి రేపు వాళ్ళని ఆలోచించాలి కదా. సత్యలేక మొగడు ఒకటి ఉండాలి కదా. మరి అదే ఎందుకు అర్థం చేసుకోరు? మరి ఇలా పరిస్థితి ఎలా ఇప్పుడు? ఎందుకంటే చెప్తాను కొడుకుని కోల్పోయినావు, సో భర్తను కోల్పోయిన ఆవేదనలో ఆ తల్లి ఉంది. సో ఇట్లా బిడ్డలు చూస్తేనేమో చిన్నపిల్లలు, సో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? మరి నాకు ఆస్తులు సంపాదించింది వాళ్ళని ఎట్లా పెంచాలని నాకు అర్థం అవుతుంది. అందుకే కదా న్యాయం చేయండి. ఆయన సీరియల్లో చేసిండు. న్యాయం చేస్తా కంతనో కొంతనో నా పిల్లలకి ఇంత వాళ్ళ పేరు మీద ఇంత ఏమన్నా వేస్తానన్నా వాళ్ళు ఏమన్నా మిత్రుతున్నా బతుకుతారు. అమ్మ ఒకటి వాస్తవంగా చెప్పండి, తను సీరియల్ యాక్టర్, చాలా సీరియల్స్ లో నటించిండు. ఒక మంచి ప్రతి ఒక్కరు గుర్తుపట్టే పేరు, సో మొన్న సావిక్ చూస్తే సీరియల్ యాక్టర్ లో కనిపించిన మీకు? సీరియల్ యాక్టర్ లో వచ్చారా సావికి మొన్న? అంత చూడలేనా నేను? నా బాధలో నేనున్నా చూడలేనంట. నేను ఎవరో వచ్చిండ్రు సీరియల్ వాళ్ళు అన్నారు, ఒక 2 పిల్లలు ఆ మనుషులు వచ్చారు అన్నారు. కానీ నా బాధ నా కొడుకు నా బాధ. రైట్ అమ్మా. సో మీరు చూసారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి కొడుకుని పెంచారు, ఇలా అయిపోయింది. సో ఈ సమాజానికి, ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి, ఈ సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా పరిస్థితి ఇంకొక అడగ రావద్దు. మా పరిస్థితి మేమే బాధపడుతున్నామంటే ఇంకొకటి కూడా బాధపడద్దు. సీరియల్ వాళ్ళు ఒకరికి ఒకరు అట్లా బాధ పెట్టొద్దు. ఒక ఆడదాన్ని ఆగం చెయ్యొద్దు, ఒక పిల్లల్ని ఆగం చెయ్యొద్దు. అంటే ముఖ్యంగా అమ్మా మనం చూసుకున్నట్టయితే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అవుతూ ఉంటాయి, ఇలా సీరియల్ గానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అవుతూ ఉంటాయి. అట్లా కావద్దు కదా. మరి సీరియల్ తీసిరని భార్య భర్తలు విడదీయద్దు కదా. భార్య భర్తలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలా. భార్యలాగా ఒక భార్యని ఆ దూరం పెట్టి ఇంకో భార్యని దగ్గర తీయొద్దు కదా. ఒక ఆడదాన్ని ఆగం చేయొద్దు కదా. ఇప్పుడు పిల్లలు ఎంత బాధపడుతుందో, తల్లి ఎంత బాధపడుతుందో చూస్తున్నారు కదా. ఎప్పటికైనా ఆ పిల్లలు పెద్ద కూడా నానేటంటే నాన్న అడిగితే నేనేం చెప్పగలుగుతా? నానమ్మ ఎన్ని రోజులు బతుకుతుంది? వాళ్ళు 20 ఏళ్ళ పిల్లలు అయ్యే వరకు నానమ్మ బతుకుతుందా? ఈ రోజులలో ఇలా మాట్లాడి రేపు ఏమవుతుందో తెలుస్తలేదు. వాళ్ళ చదువులకు ఎన్ని పైసలు అవుతున్నాయి, వాళ్ళు ఎవడు కట్టాలా? నానమ్మ దగ్గర ఆస్తులు లేవు కట్టడానికి, తాత దగ్గర ఆస్తులు లేదు, అయ్యిచ్చిన ఆస్తి లేదు. అవునబ్బా, కుటుంబం పెద్దగా ఉంది, మేము ఒక్క దగ్గర సంపాదించింది లేదు. ఎవరు బతుకోవాలో బతుకుతున్నారు. మరి ఆస్తులు ఎక్కడున్నాయి ఇంకా ఆయనకు? ఈ జనరేషన్ లో బతికే భారమైంది, బతుకు భారమైంది. సొంత ఇల్లు లేకపాయే. అవును ఏమన్నా ఉన్నది బతుకుతున్నారు, అది మిత్తికిచ్చిరు బతుకు, ఏది లేకపాయే. వాళ్ళు ఆమె జీవితం ఎట్లా? ఆ జీవితము ఇంకొకరికి రాకూడదు. అవునా కదా? ఆ పిల్లల బాధ ఇంకొకరికి రాకూడదు. మేము పడ్డ బాధ లోకపడద్దు. అవును. ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో జీవించాలన్నా సో ఉండాలి, రెంట్లు కట్టాలన్నా ఉండాలి, బయటికి వెళ్ళాలన్నా మినిమం జైలు 200-300 ఉండాలి. అంతేనే. మామూలుగా ఒక 500 జోలో పెట్టుకుంటే రూపాయి ఎంత విలువ లేకుండా అయిపోతుంది. వాస్తవం. ఈ రోజులలో తిండికి పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు కదా. మరి ఆ ఖర్చు ఎట్లా? ఆ పిల్లలకు మేము ఇప్పుడు కొనియాలంటే ఎట్లా? పిల్లలకి స్కూల్ ఫీజులు బట్టలు అయినా మంచిగా బట్టలు వేసుకోగానే వాళ్ళు రోడ్డు గోలు వేసుకుంటున్నావు, ఏం వేసుకుంటున్నావు, బంగారు అనుకుంటున్నారు మీరు. బంగారు ఎక్కడినా రోల్డ్ గోల్డ్ అంటారు. మరి మళ్ళీ ఇవాళ రేపు గోల్డ్ కొనేటట్టుందా? 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనేటట్టుందా? గోల్డ్ లెక్క రోల్డ్ గోల్డ్ దొరుకుతున్నాయి. అవి సంతోషంగా గోల్డ్ అనుకొని
ఆస్తులు ఉన్నారు అనుకుంటారు. ఎట్లా అనుకుంటున్నారు మీరు? అవును వాస్తవం ఇది. అవును తెలియాలి జనాలకి ఇది. అవును ఎట్లా అనుకుంటుండ్రు? మేము గోల్డ్ వేసుకున్నామని ఎట్లా అనుకుంటుండ్రు? తులం కొనాలంటే 1,00,000 రూపాయలు కావాలా? అవును మళ్ళీ 1,00,000 రూపాయలు ఎడకంగా 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొంటుండా ఇల్లు గడుపుతాడా? అవును ఆ? అవునా కదా? అవును మరి పిల్లల చదువులకు ఏమవుతుంది? లక్షలు అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. అవును మళ్ళీ మేము ఆ రోజులలో తక్కువ చదివించినాము. మేము ఆస్తులు సంపాదించుకున్నాం, మా పిల్లల ఆస్తులు అనుకున్నాము, పెంచినాం. ఇప్పుడు వాళ్ళు మాత్రం అంటే ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే స్కూల్ ఫీజులు కట్టాలి, మళ్ళా బర్త్డేలు వస్తే బర్త్డేలు చేయాలి, మళ్ళా పండుగలు వస్తే బట్టలు కొనాలి, పెద్ద పరిశ్రమ. ఇంటికి రాయి కట్టాలా? అవును సొంత ఇల్లు ఎవరు కొంటారు? అవును వాళ్ళ ఖర్చులు వాళ్ళకే సరిపోతున్నాయి కదా. సో ఈ సమాజానికి అది మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిలా చందుకైతే ఆస్తులు లేవు, చందు మాత్రం మంచిగా అంతే. ఓకే అవునా కదా? చందుకు ఆస్తులు ఉన్నాయి కానీ ఆయన ఏదో గంభీరంగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, యాక్టర్ అయ్యిండు అని సంపాదన ఉన్నదని అనుకుంటున్నారేమో ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. అంటే చూసినవి మాత్రం నమ్మొద్దు, వాస్తవాలు తెలిస్తేనే నమ్మాలంట. తెలిస్తేనే నమ్మాలి, ఎవరో చెప్పింది నమ్మొద్దు. మా పరిస్థితిని చూసి మీరు నమ్మిండ్రు కదా, అవును మా ఇల్లు చూసి నమ్మిండ్రు. గ్రౌండ్ కి వస్తే అర్థమైంది. వాస్తవంగా నేను కూడా చూసినప్పుడు చందుకు ఎన్ని పైసలు ఉన్నావు, ఎంత పైసలు కూడా అనుకున్నా. కారు కొనగానే గొప్పవాడు కాడు, దాని వెనకాల ఎన్ని ఉన్నాయో తెలుసు. అవును అవునా కదా? అవును వాస్తవం. అవును నేను కారు కొనడం సంతోషపడుతున్నాను, అక్కడ కట్టేదాకా అది తేరేదాకా తేరితేనే అది మన కారు. కారు కొన్నంత మాత్రం గొప్ప కాదు, దాన్ని పోషించే వాళ్ళు గొప్ప వాళ్ళు అంటావు. నువ్వు కారు కొనగానే పెళ్ళానికంటే ఎక్కువ కారుని చూడాలా, అవు జౌలా. అవును అవునా కదా? రెండో పెళ్ళం లెక్కనే కదా కారు. అవును పెళ్ళాన్ని పక్కన పెట్టి పెళ్ళాన్ని తినబెట్టాలని 100 రూపాయలు పోతాయి, అవును కారుకి అయితే 1000 రూపాయలు కావాలి. అవును మరి అది ఎందుకు తెలుసుకుంటలేదు? పెళ్ళాం ఒకప్పుడు తినకుండానే ఉంటది, కార్లో డీజిల్ పోసినా పోతుంది. కారు లేకుంటుంటదా? అవును ఇవాళ సోపు చేయగానే అయిపోతుంది కదా. అవును పెళ్ళాము లేదంటే నీళ్ళు తాగానే